నాడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తిరుగులేని ఎత్తుగడలతో అధికార ప్రధాన ప్రతిపక్షాలను ముప్పు తిప్పలు పెట్టిన టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు ప్రత్యర్థుల విమర్శలకు బదులు చెప్పే స్వభావం లేదు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినా సరే తన క్యారెక్టర్లో ఎటువంటి మార్పు లేదని అంటున్నారు. తెలంగాణలో కేసీఆర్ అధికార పగ్గాలు చేపట్టి 2 నెలలు దాటింది. ఇంకా ప్రజలకు ఏమీ చేయడం లేదనే విమర్శల దాడి ప్రతిపక్షాల నుంచి అప్పుడే మొదలైంది. కానీ కేసీఆర్ మాత్రం తనకు స్పష్టత వచ్చాకే పని మొదలు పెడతాను అని చెప్పి అందరి నోళ్లకు తాళం వేశారు. ఇప్పటి వరకు ఎన్ని విమర్శలు వచ్చినా కేసీఆర్ పట్టించుకోకుండా తన పనితీరుతోటే సమాధానం చెబుతున్నారు. తన రెండో క్యాబినెట్లోనే దాదాపు 45 పైగా అంశాలపై చర్చించి అనుకున్న తీర్మానాలు చేయించారు. ఇందులో భాగంగానే తెలంగాణలో భూమి లేని దళితులకు 3 ఎకరాల చొప్పున భూమి అందించే కార్యక్రమాన్ని 15 ఆగస్టు ప్రారంభిస్తున్నారు. తెలంగాణలో రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన ఆయన వాటి అమలుకు సిద్ధమయ్యారు. దాదాపు 40 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూర్చారు. ఇక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులకు ఇంక్రిమెంట్స్ ప్రకటించారు. ఫీజు రియంబర్స్మెంట్ పై స్పష్టత ఇచ్చారు. దాని స్థానంలో ఫాస్ట్ ను ప్రారంభించారు. ఇక అక్రమ కట్టడాల పేరుతో అయ్యప్ప సొసైటీలో ఇళ్లను కూల్చివేశారు. ఏపీ ఎన్జీఓలు ఫిలిం సొసైటీకి ఇచ్చిన భూములను వెనక్కి తీసుకుంటూ ఇచ్చిన ఆదేశాలు పెద్ద దుమారాన్ని లేపాయి. మరోవైపు తన మార్కు పాలన ఉండే విధంగా అధికారంలోకి వచ్చి రాగానే పోలీసు శాఖలో సంస్కరణలు ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ పోలీసింగ్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతానని ప్రకటించిన 45 రోజుల్లోనే కార్యరూపం దాల్చారు. పోలీసులకు అధునాతన ఇనోవాలు, బైక్లు కొనిచ్చారు. ఇక హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక తెలంగాణలో పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రకటించిన సింగిల్ విండో విధానం అందరినీ ఆకర్షించింది. దీంతో ఇప్పటికే చాలా సంస్థలు తెలంగాణకు క్యూ కట్టాయి. అయితే తెలంగాణ రాష్ట్ర రాజధానిపై గవర్నర్ గిరి సహించేది లేదని కేంద్రంపై తిరుగుబాటుకు సైతం సిద్ధపడ్డారు కేసీఆర్. మరోవైపు తెలంగాణ రాష్ట్రాన్ని కరెంటు కష్టాల నుండి గట్టెక్కించేందుకు కావలసిన అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక ఎంసెట్ విషయంలో ఉన్నత న్యాయస్థానం వద్ద పోరాడి పంతం నెగ్గించుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇది ఇలా ఉంటే పోలవరం ముంపు మండలాలను ఆర్డినెన్స్ ద్వారా కేంద్రం ఏపీలో కలుపుతుంటే పట్టించుకోలేదనే విమర్శలను ఎదుర్కొన్నారు. ఈ నెల 19న రాష్ట్ర వ్యాప్త సమగ్ర సర్వేపై సైతం ఇదే స్థాయిలో ఆరోపణలు, విమర్శలు వస్తున్న ఎవరికీ సమాధానం చెప్పేది లేదని స్పష్టం చేశారు. అయితే సర్వే తర్వాత ఎలాంటి స్పందన వస్తుందోనని పరిశీలకులు వేచి చూస్తున్నారు.